వాస్తవానికి కూడా సిద్దిపేటలో యువత కానీ విద్యార్థులు కానీ ఇలా హరీష్ అన్న బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే నిలబడాలని ఎందుకు అనుకుంటున్నారంటే మనం రాష్ట్రంలో కూడా ఊహించని విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో యువతకు విద్యార్థికి ఊహించని విధంగా వారి సొంత డబ్బులతో పాటు రా మెటీరియల్ కావచ్చు వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా వారు ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పిల్లలకు ఏ కార్యక్రమంలో అయినా పిల్లల కొరకు సార్ ఏం మాట్లాడుతుంటే ప్రొద్దున్నే లేచి మనం చదువు ఎంతైతే ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ బేటా. మీ కొరకు సింథటిక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది, సింథటిక్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆరోగ్యం ఎంతైతే కాపాడుకుంటారో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ కోణంలో ఆలోచించుకుంటూ చదువులో కూడా ముందంజలో రాణించాలని చెప్పి సిద్దిపేట యొక్క యువతకు విద్యార్థికి దిశానిర్దేశం చేయడంలో వారికి సాటి ఎవరు లేరు. నేను కూడా చెప్పాలంటే ఇలా విద్యార్థులు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గంలో 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినా, ఎంసెట్లో పాస్ అయినా, ఎంబీబీఎస్లో పాస్ అయినా వారి స్ఫూర్తి ఎవరని వారిని అడిగినట్లయితే 100% హరీష్ రావు గారే మాకు స్ఫూర్తి అని చెప్తున్నటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తున్నాం. సాక్ష్యం సోషల్ మీడియాలో చూడండి, మీరు ప్రింట్ మీడియాలో చూడండి, ఎక్కడైనా కానీ ఇలా విద్యార్థి ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే మా సారే. మాకు సొంత డబ్బులతో పాటు వారు అనేక రకాలుగా మాకు మోరల్ సపోర్ట్గా తల్లిదండ్రులు ఎంతైతే సపోర్ట్ ఉంటారో అంతకంటే ఎక్కువ పెద్దన్న సపోర్ట్ ఉన్నట్టుగా హరీష్ రావు గారి సపోర్ట్తో నేను ఈ యొక్క ర్యాంకు సాధించగలుగుతున్నా అని వారు అనేక సందర్భాలలో విద్యార్థులు ఇలా చెప్పడం జరిగింది. అలాంటి మహానాయకుడు ఇలా బలపరుస్తుండు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక వ్యక్తి నిలబడ్డాడు అంటే ఆ వ్యక్తిని చూస్తలేరు. ఇవాళ కారు గుర్తు హరీష్ అన్నను మాత్రమే చూస్తున్నారు. విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, కొత్తగా 18 ఏళ్ళు నిండినటువంటి కొత్త ఓటర్లు కూడా ఇవాళ హరీష్ అన్న ఒక ట్రెండు. ఆ ట్రెండ్లో నిజంగా కూడా మనం ఎక్కడ కూడా చూస్తలేం. భారతదేశంలో గతంలో మహాత్మా గాంధీ అంటే ఎంత పేరుందో తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ అన్న అంటే అంత అభిమానం. యువత అంత అద్భుతంగా కొత్త ఓటర్లు కూడా హరీష్ అన్న పేరు మాత్రమే తలుస్తారు. హరీష్ అన్న నిలబెట్టినటువంటి ఏదైతే వెంకటరామరెడ్డి గారు ఉన్నారో వారికి అత్యధిక మెజార్టీ వస్తుందంటే కేవలం యువత. దీన్ని 100% అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలు, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు, మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మెజార్టీలో ముందంజలో ఉన్నది గెలుస్తున్నారంటే అది కేవలం యువత. ఆ యువతకు ఆదర్శమే హరీష్ రావు గారు. ఇది ఆదిశక్తియే కాదు.